ప్రియులరా, ఈ సమయంలో మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు దేవదూతలకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలను గత కాలం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా గడిచిన దినంలో మనం మానవాతీత బలశూరులు దేవదూతలు అని నేర్చుకోవటం జరిగింది. మరి ఎంత శక్తివంతులో దేవుడి కంటే తక్కువ వాలిగా మనం చేయబడ్డాము అన్నటువంటి విషయం. దేవుడి కంటే తక్కువగా అంటే దేవదూతల కంటే కూడా తక్కువగా చేయబడ్డాం అన్నటువంటి విషయం కూడా నేర్చుకోవటం జరిగింది. కొన్ని సందర్భాల్లో మనం తక్కువ వాళ్ళమని తెలుసుకుంటే మనం బాగుపడతామని, అలాగని కొన్ని సందర్భాల్లో మనల్ని మనం అనవసరంగా తగ్గించుకున్న అది కృంగుదలకు దారితీస్తుందని, మనం గొప్పవారమని తెలుసుకుంటే కొన్ని సందర్భాల్లో మనకు మేలవుతుందని, అలాగని ప్రతి విషయంలోనూ మనం ఉప్పొంగిపోయిన సమస్య అవుతుందని ఉదాహరణగా నేర్చుకుంటూ దేవుని ఎడల విధేయత చూపించే ఆయన్ని ఆశ్రయించే వారి ఎడల దేవుడు తన దూతలను పంపించి విజయాలను నమోదు చేయిస్తాడని, దేవుని ఎడల అవిధేయులైనటువంటి వారి మీదికి దేవదూతల యొక్క ఉగ్రత పాత్రను కురిపింపజేస్తాడని, ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు అనేటివి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకృతి అంటే దేవదూతలు తప్ప మరొకటి కాదు. దేవదూతలను దేవుడే పురమాయించి మానవుణ్ణి కొడుతున్నాడు. పోలీస్ చేతిలో లాఠీ ఉన్నట్టు మారణాయుధాలు ఏ విధంగానైతే ఉంటాయో మానవుణ్ణి క్రమబద్ధీకరించడానికి, దేవుడి చేతిలో బలమైనటువంటి సాధనాలు ప్రకృతి అనగా దేవదూతలు. కాబట్టి ఆ రీతిగా దేవుడు దేవదూతల్ని మానవాతీత శక్తులుగా వాడుకుంటూ సమాజాన్ని క్రమబద్ధీకరిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మనం మరొక శ్రేష్టమైనటువంటి సంగతి గత కాలంలో మనం ముందుగానే అనౌన్స్ చేసుకున్నట్లుగా మానవాతీత బలశూరులే అయిన దేవదూతలను ఆరాధించకూడదు లేదా పూజించకూడదు ఎందుకు అనేటటువంటి పాఠం. మానవాతీత బలశూరులే అయిన దేవదూతలను పూజించకూడదు లేదా ఆరాధించకూడదు ఎందుకు అనేటటువంటి పాఠం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఇంత బలవంతులు కదా! సర్వసాధారణంగా మానవుడికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి నైజం అంటే ఒకవైపు మంచి లక్షణం, కృతజ్ఞత కలిగి ఉన్నాడు కదా అని సంతోషించాలో, ఈ కృతజ్ఞత సరైనదిగా లేక చాలా చాలా తప్పు చేస్తున్నాడని బాధపడాలో అర్థం కాదు. ఎందుకనంటే ప్రారంభం నుండి మానవులుగా ఉన్నటువంటి వాళ్ళలో మన భారతదేశపు చరిత్రలలో ఎందుకు నీళ్లను ఒక దేవుడిగా భావించి పూజిస్తారు, లేదా గాలిని దేవుడిగా భావించి పూజించడం ఎందుకు, భూమిని, ఆకాశాన్ని, నీటిని, ఈ పంచభూతాలను అన్నిటినీ కూడా దేవుడు అన్న భావజాలంతో మెజారిటీ, మన దేశంలో మెజారిటీ 80% అబౌవ్ ఉన్నటువంటి మన సాటి హైందవ సోదరులు భావిస్తూ ఉంటారు. ఒక విధంగా ఇది ఒక పర్సెప్షన్‌లో ఒక కోణంలో ఆలోచన చేస్తే ఒక మంచి గుణం ఇది. దీనికి మీరు ఏకీభవిస్తారా? ఒక విధంగా ఆలోచన చేస్తే ఇదొక మంచి గుణం. ఈ మాటతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించరా? ఏకీభవిస్తే దేన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి ఏకీభవించగలరు? లేదు, కాదు అంటే ఏ కారణాన్ని బట్టి ఏకీభవించకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రశ్న మరొకసారి. ఈరోజు ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలను దేవుళ్ళ కింద భావించి వాళ్ళని పూజించుట, ఆరాధించుట మన దేశంలోనే ఒక 80% మంది, ప్రతి 100 మందిలో 80 మందిని మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మంచి గుణం అంటున్నాను నేను.
ఈ నా స్టేట్మెంట్‌తో మీరు విభేదిస్తారా? ఏకీభవిస్తారా? విభేదిస్తే ఎందుకు? ఏకీభవిస్తే ఎందుకు? 2 గూడా మీరు కొంచెం ఆలోచన చేసి చెప్పగలగాలి. నా ప్రశ్న అర్థమైంది కదండీ! నా వందనాలన్నా. వందనాలక్క. చెప్పండక్క. సృష్టిలో నీటికి, గాలికి వీటన్నిటికి శక్తి ఉంది నా. వాటిని బట్టి దేవుడు మనకు కలగజేసిన వాటిని బట్టి వాటిని గౌరవించడం తప్పు కాదు గానీ, పూజించడం తప్పు నా. పూజించడం నేను అంటే నేను ఆ ప్రశ్న ఒకటక్క. అంటే ఇందులో ఈ స్టేట్మెంట్ విషయంలో అంటే మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతే కదా? వ్యతిరేకించడం కాదు గానీనా, హ్మ్. మనం వాటిని గొప్పగా పెట్టుకోవచ్చునా. కానీ పూజింపదగిన అర్హత లేదు వాటికి. దేవుడు ఓకే. వాటిని మనకు ఉంచినాడు. అవి గొప్పగానే చూసుకోవాలా తప్ప, పూజింపదగినవి కాదు. వెరీ గుడ్. వెరీ గుడ్ అక్క. వెరీ గుడ్. సో, ఇందులో అంటే ఒక చిన్న విషయం ఏంటంటే మంచి మాట చెప్పారక్క. ఒక విధంగా చెప్పాలంటే మనం వారిని అప్రిషియేట్ చేయొచ్చు. ఏ కోణంలోనంటే కృతజ్ఞత అనే ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంది చూసారా? అంటే వాళ్ళు ఏంటి? ఎందుకు ఆ విధంగా వాళ్ళని ఆటిని అలా భావించడం జరిగిందంటే, ఈ ప్రకృతిలో పంచభూతాల్లో స్వార్థరహితమైన ఎంతో ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, సమర్పణ కలిగినటువంటి లక్షణాలను చూసారు వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే మనలో ఈ జ్ఞానం ఎక్కువైపోయింది. ఏదో మాకంతా తెలిసిపోయింది అన్న తత్వం వల్ల మనలో ఆ కృతజ్ఞత కరువైంది. కృతజ్ఞత అనేది కరువైంది. ఎట్లాగో ఒకసారి ఆలోచన చేయండి. అసలు నీళ్ళు ఆ నీటిని నదుల నిండా, సముద్రాల నిండా కలిగి ఉండి, ఆ నదులు, సముద్రాలే వాడుకోవు. అలాగే ఫలాలతో అది పూర్తిగా బరువెక్కిపోయి, వంగిపోయి ఉంటాయి. కొమ్మలు, రెమ్మలు అన్నీ కూడా చెట్లు వంగిపోయి ఉంటాయి. అవి తినవు. ఒక్కటంటే ఒకటి తినవు. అన్నీ ఇతరుల కోసమే పనిచేస్తాయి. వర్షం, మబ్బు అది మనకు మేఘాలు వర్షాన్ని దాచుకోవు. చుక్క దాచుకోవు. మొత్తం ఉంపేస్తాయి. అంటే ఇక్కడ మనం ఏదైనా గమనించండి. భూమి సంపూర్ణంగా ఫలించి తన కోసం అది కాదు. మన కోసం చేస్తుంది. మానవుడి కోసం, ఇతరుల కోసం త్యాగం చేసేస్తుంది. అసలు ఇంత త్యాగ గుణం మనుషులకైతే ఉండదబ్బా! వీళ్ళు దేవుళ్ళు తప్ప మరొకటి కాదు. అది వాళ్ళ భావజాలం. దట్టు మరొక గుణం ఏంటి అనంటే ఒక్కసారి ఆ ప్రకృతికి కోపం గూడా వస్తుంది. ఆ కోపమొస్తే మానవుడెవడు తట్టుకోలేడు. ఈ శక్తి విషయంలో గూడా. అంటే ఇచ్చే విషయం, ప్రేమించి హక్కున చేర్చుకొని, ఆదరించే విషయంలో మానవుడి కంటే ఎంతో ముందున్నాయి ఈ పంచభూతాలు. ఇంకొకటి శిక్షించే విషయంలో గూడా. మానవుడిని ఎంత గొప్పోడైనా మీకు తెలుసో తెలీదో ప్రపంచానికి గడగడ గడగడ వణుకు అమెరికా అంటే. తెలుసండి? ప్రపంచానికి పెద్దన్న అని పేరండి అమెరికాకు. తెలుసా? తెలుసా? ఎవ్వడికైనా భయం అమెరికాతో పెట్టుకోవాలంటే. అట్లాంటి అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా సంవత్సరానికి 800 టోర్నడోస్ ఒస్తాయి. టోర్నడోస్ అనంటే తుఫాన్లు, గాలి తుఫాన్లు, ఇసుక తుఫాన్లు, ఆహ్, నీటి తుఫాన్లు ఈ రకరకాలైనటువంటి వైపరీత్యాలొచ్చి అమెరికాను సైతం వణికిస్తాయి. ప్రపంచాన్ని అమెరికా వణికిస్తే, ప్రకృతి శక్తులు అమెరికాను వణికిస్తాయి. కాబట్టి ఇంత పవర్‌ఫుల్ శక్తి ఒక మానవుడికైతే ఉండదు. అది కంపల్సరీగా మానవాతీత శక్తికే ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి వాళ్ళు దేవుళ్ళు తప్ప మరొకరు ఉండరు అని వాళ్ళని ఆరాధిస్తున్నారు. ఇక్కడే చిన్న పొర అదేంటంటే దేవుడు
అంటే చిత్రం ఏంటంటే మన దేశంలో డిగ్రీ చదివిన పిల్లోడు, సైన్స్ చదివిన వాడు గూడా, పీజీ చేసిన పిల్లలు, పీహెచ్‌డీ చేసిన పిల్లలు గూడా సూర్య నమస్కారాలు జేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యోదయం నుండి ఉదయం 10 గంటలు పూర్తయ్యేంత వరకు, 10 గంటల సమయం వచ్చేంత వరకు ప్రతి మనిషి, చిన్న బిడ్డ గాదు, పెద్ద బిడ్డ గాదు, ముసలి కాదు, ముతక కాదు, ఆడ కాదు, మగ కాదు. ప్రతి మనిషి సూర్యుని కిరణాలకు ఎక్స్‌పోజ్ అవ్వాలి. అంటే సూర్యుని కిరణాలు తాకాలట. ఎందుకు అంటే దానికి 2 ముఖ్యమైనటువంటి కారణాలున్నాయి. అందులో మొట్టమొదటిదేంటంటే నేచురల్ విటమిన్ డి. అంటే ఎముకల బలానికి బాగా దోహదపడేటటువంటి స్వచ్ఛమైన విటమిన్ డి సూర్యుని కిరణాల ద్వారా దేవుడు మానవాళికి అందిస్తూ ఉంటాడు. ఒకటి. ఇక రెండవదేంటంటే యూవీ రేస్. మామూలుగా అల్ట్రా వయలెట్ రేస్ అంటే అందరికీ తెలిసిందేంటంటే ఇవి హార్మ్‌ఫుల్ అనుకుంటారు. అవునా కాదా? ప్రమాదకరం అనుకుంటారు. కానీ ఉదయం 10 గంటల వరకు వచ్చేటటువంటి యూవీ రేస్ చాలా మంచివట. ఇప్పుడు బాక్టీరియా అనగానే చెడు అని మనం ఒక 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 అందరిని ఒక ఘాటికి కట్టేస్తాం. బాక్టీరియాలో కూడా ఏమున్నాయి తెలుసా అండి? గుడ్ మంచి బాక్టీరియా బ్యాక్టీరియా. ఉంది. ఆ! గుడ్ బాక్టీరియా ఉంది. బ్యాడ్ బాక్టీరియా ఉంది. ఈ ఇప్పుడు లాక్టోబాసిల్లస్ అనేటటువంటి ఒక బాక్టీరియా వల్ల పాలు పెరుగుగా మారుతదట. పెరుగు మంచిదా కాదా? మంచిదేనా? పాలు పాలుగానే ఉంటే ఒక్క రోజు లేదా 2 రోజుల కంటే ఎక్కువ ఉండదండి. అది పెరుగుగా కన్వర్ట్ చేసి, దాని నుంచి మజ్జిగ తీసి, దాని నుంచి వెన్న తీసి, దాని నుంచి నెయ్యి తీస్తే ఎక్కువ కాలం ఉండి అనేక రీతులుగా వాటి సర్వీసెస్ మనకు అందుతాయి. కాబట్టి ఇలాగా అంతవరకెందుకు మీకు తెలుసో తెలీదు. మన దేహంలో గూడా చాలా రకాలైన బాక్టీరియా ఉంటది. అందులో ప్రతీది గూడా చెడు చేసేది కాదు. మంచి చేసే బాక్టీరియా కూడా ఉంది. కాబట్టి ఈ యూవీ రేసు కోసము మంచి యూవీ రేస్ కోసం, విటమిన్ డి కోసం సూర్యునికి ఎదురుగా ఉండడం తప్పు గాదు. కాకపోతే మన వాళ్ళు అత్యుత్సాహంతో ఏం జేశారంటే, అరే! ఇంతగా ధారాళంగా విటమిన్ డి, స్వచ్ఛమైన విటమిన్ డి, స్వచ్ఛమైన యూవీ రేస్ ఇచ్చి, మానవులకి ఎన్ని సేవలు ఈవెన్ మనకు ఫోటోసింథసిస్ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ అనేది ఉంది చూసారా? అంటే అసలు స్వయం ఉత్పత్తిదారులు అని మొక్కలకు పేర్లట. మొక్కలు తమ తిండిని తమే తయారు చేసుకుంటాయట. ఈ దేవుడు కలగజేసిన జీవరాశుల్లో వాటికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది. మిగతా వాళ్ళందరం కూడా డిపెండెంట్స్. పరాన్నజీవులు. అంటే మనం వేరే రూపంలో మానవులం మనం మనం ఇంకా దారుణమైనటువంటి ఆధారపడే వ్యక్తులు. మనకు ఆ విషయం తెలియక ఎగిసెగిసి పడుతూ ఉంటాం. ఏవండీ? మనం తిండి కావాలనుకోండి, ఏం చేసుకుంటాం? మనలో మనమే తయారు చేసుకుంటామా? ఆ! చేసుకోలేం. అటు మొక్కల మీద ఆధారపడాలి, జంతువుల మీద ఆధారపడాలి, పక్షుల మీద ఆధారపడాలి, జలచరాల మీద ఆధారపడాలి. ఇంక అది గాకుండా వేరే రూపాన మనకేమన్నా తిండి చేసుకోగలమా? లేదు. 3 పూటలు తిండి తినాలన్నా ఆధారపడాల్సిందే. ప్రతిదానికి మీద ఆధారపడాల్సిందే. అయినా మనం మామూలుగా ఉండం. సరే ఏదేమైనా ఈ మొక్కలు తమంతట తామే ఆహారాన్ని సిద్ధం జేసుకోవటానికి కూడా సూర్యుని కిరణాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అట్లాగా మానవాళికి అద్భుతమైనటువంటి మేలు చేస్తున్నాడు అన్న ఆ కన్సర్న్‌తో, ఆ కృతజ్ఞతా భావంతో ఈ దేవుడు తప్ప ఇలా చేసేదెవరు? కాబట్టి మొక్కండి దేవుణ్ణి. సూర్యుడికి ఏం చేయాలి ఇప్పుడు? సూర్య నమస్కారాలు చేయాలి అని సూర్య భగవానుడు అని అలాగా మన వాళ్ళు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే వాళ్ళ నుంచి గూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి గుణం ఏమిటదండి? వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన మంచి గుణం ఏమని తెలుసుకున్నాం జెప్పండి? మర్చిపోయారా? కృతజ్ఞత కలిగి కృతజ్ఞత. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. కృతజ్ఞత.
ఆ కన్సర్న్ నిజంగానండి మనకు చాలా మందికి గ్రాటిట్యూడ్ అనేది లేదండి. అమ్మానాన్నల మీద కృతజ్ఞత భావన మన వాళ్ళని క్రిస్టియానిటీలో నేను చెప్తున్నాను. వేరే వాళ్ళ విషయం కాదు. దేవుడి ఎడల కృతజ్ఞత, సంఘం ఎడల కృతజ్ఞత, నాయకత్వం ఎడల కృతజ్ఞత, బిడ్డల ఎడల కృతజ్ఞత, అందరి ఎడల కృతజ్ఞత అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. ఈరోజు నేను నాన్న అని పిలిపించుకోవాలంటే నాకంటూ బిడ్డలుండాలి. ఉంటేనే గదా పిలవగలిగేది. అటు భౌతికంగా గావచ్చు, ఇటు ఆత్మీయంగా గావచ్చు. ఆ పిలిచేటటువంటి ఆ బిడ్డల ఎడల కృతజ్ఞత మనం ఎంత చూపిస్తున్నాం? వాళ్ళు నిజంగా సరైనటువంటి రీతిలో వాళ్ళని పెంచగలిగినటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? నేను అలా పెంచగలిగితేనే బిడ్డల ఎడల కూడా కృతజ్ఞత మనం కలిగి ఉన్నట్లు. లేదే! అమ్మ అని పిలిపించుకోవటము, నాన్న అని పిలిపించుకోవటం, డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని మన పేర్లు రాయించుకోవటమేనా? ఇంక అంతకు మించినటువంటి భారం, బాధ్యత ఏముంది? మనం అయ్యో! మేము భారం ఉన్నాం, బాధ్యత ఉన్నాం, ముప్పొట్ల తిండి పెడుతున్నాము, బట్టలు పెడుతున్నాము, చదువు చదివిస్తున్నాం, అన్నీ నేర్పిస్తున్నాం అంటారు. ఈటన్నిటికంటే ముఖ్యంగా వారి జన్మ ఎవరి వలన కలిగింది? ఎందుకు కలిగింది? ఎందుకొచ్చామిక్కడ? ఏం చేయడానికొచ్చాం? ఎక్కడికెళ్ళడానికొచ్చాం అని ఎంతమందికి చెప్పుంటాం. కన్సర్న్ ఆ కృతజ్ఞత అనేటటువంటి ఆ భావన అనేది లేకపోతే చాలా చెడిపోతాం మనం. మనిషి యొక్క యాటిట్యూడ్‌లో పక్కాగా ఉండవలసింది గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. వాళ్ళలో నుంచి పుష్కలంగా తెలుసుకోవాలి మనం. పుష్కలంగా తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితి అంటే, ఈ చెట్టును పూజించే తత్వం జూసి, ఆవును పూజించే తత్వం జూసి, వాళ్ళు మనం ఛీ! ఛీ! అని మాత్రమే అసహ్యించుకుంటాం. తప్పు పట్టొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళలో ఒక మంచి గుణం గూడా ఉంది. అరే! తన బిడ్డకు గూడా ఇవ్వకుండా పాలు మన కోసం త్యాగం జేసి, మన కోసం ఆ పాలిచ్చేస్తున్నటువంటి స్థితిలో ఉంది ఆ తల్లి. అన్న గ్రాటిట్యూడ్ వాళ్ళ కనబడుతుంది. ఒక చెట్టు విషయంలో అలే ఎండకు భయంకరమైన ఎండకు ఎండుతూ చల్లని నీడను మనకిస్తూ ఉంటుందే. ఆహా! ఎంత గొప్పది అని. అందులో కృతజ్ఞత, అందులో వాటి యొక్క సేవలు, ఆ నిస్వార్థత వాళ్ళు గమనించగలిగారు. మనం ఇతరుల్లో అది గమనించగలుగుతున్నామా? ఇటు దేవుడిలో కావచ్చు, ఇటు పెద్దల్లో కావచ్చు, తల్లిదండ్రులలో గావచ్చు, సంఘస్థులలో గావచ్చు. ఈరోజు మనం ఆన్‌లైన్‌లో కొంతమందిని మనం జూస్తూ ఉంటాం. వాళ్ళు సంబంధమే ఉండదు మిగతా వాళ్ళ కోసం ప్రార్థన జేయమంటే, ఏడ్చి ప్రార్థన జేస్తారు. అంటే మా వాళ్ళు అని ఆ సొంతం జేసుకున్నటువంటి ఆ భావన కొందరిలో కనపడతది. నాకనిపిస్తది. అరేయ్! నేనేమో అనుకున్నాను గానీ, నేను కొంచెం సాధించుకున్నాననిపిస్తది మీలాంటోళ్ళని చూసినప్పుడు. మంచి గుణం అది. అంటే వీళ్ళు మనకు ఉండాలి. అయ్యో! వీళ్ళు లేకపోతే ఎలాగో అన్నటువంటి ఆ తపన వీళ్ళు మనం ఎంతైనా మనకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళ ఎడల మనం వాళ్ళతో సహవాసం మనం ఉండగలగాలన్నటువంటి భావజాలం చాలా అవసరం. అంటే ఈ సున్నితమైనటువంటి విషయంలో చాలా అభినందనీయులు వాళ్ళు. మనం గూడా ఎంతైనా నేర్చుకోవాల్సింది వాళ్ళ నుంచి. ఇక సమస్య తప్పు చేస్తున్నది ఎక్కడ అంటే, సూర్యుడు దేవుడు అని కాదు. సూర్యుడు లాంటి వాళ్ళని ఎన్నో కోట్ల మందిని పుట్టించినటువంటి నీతి సూర్యుడున్నాడు అన్న సత్యం వాళ్ళకి తెలియకపోవటం. అంటే సూర్యుడు దేవుడు కాదు. సూర్యుడిని కలిగించిన వాడు దేవుడు. పంచభూతాలు దేవుళ్ళు కాదు. పంచభూతాలను కలిగించిన వాడు దేవుడు అన్న విషయం వాళ్ళకి అర్థం చేయించాలి అంతవరకే. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నేర్పాల్సినవి ఉన్నాయి. మనం ఎంత మట్టుకు ఏం జూస్తాం? తప్పుబట్టాలనే జూస్తాం. నేర్పించాలని గూడా అనుకోరు చాలామంది. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అని టక్‌మని తీసేస్తాం మనిషిని. మనిషిని తీసేయటం ఎంతసేపు పనండి చెప్పండి. అదేం పెద్దమైన విద్య అండి అదేమన్నా? ఏవండీ? అది విద్య కాదు. పెద్ద సమస్యేం గాదు. ఎవడైనా తీసేత్తాడు. తీసేయటం ఎంతసేపు పనండి? కూరల్లో కరివేపాకులా తీసేస్తారంటారు గదా!
అట్లా తీసేయటం పెద్ద విషయం గాదు. కానీ ఈ శత్రువులో కూడా ఒక మంచి గుణం చూడగలగాలి. వాడిలో నుంచి కూడా నేర్చుకోవాల్సిన తత్వాలు కొన్నుంటాయి. సైతాన్ నుంచి నేర్చుకొని ఆదర్శంగా తీసుకోవాల్సిన ఏమన్నా గుణాలుంటాయంటారా? లేవన్నారా? ఏమంటారు చెప్పండి ఒకసారి? ఉండయినా. అది ఏమన్నా సమయాన్ని ఎరిగి దాన్ని ఆ పని చేస్తాదినా, అది కొంచెం సమయాన్ని గూడా వేస్ట్ చేసుకోదునా. చూడండి. మంచి మాట. వెరీ గుడ్ అక్క. తనకు సమయము కొంచెమే అని తెలిసి, ఎవరిని మింగుదునా అని వెతుకుతూ నిజంగా మనకు వాడిలో ఉన్నటువంటి ఆ గుణం వాడు పట్టుకున్న పనిని ఎంత అంకిత భావంతో జేస్తాడంటే చెడ్డ పనే. చెడ్డదే. చెడ్డదైనా అక్కడ మనం జూడాల్సిందేంటంటే, మనం మంచి పని పట్టుకున్నాం. చెడ్డ పని చేసేవాడికి ఇంత అంకిత భావం ఉంటే, ఇంత గురి ఉంటే, ఇంత తపన ఉంటే, ఇంత ఫైర్ ఉంటే, మంచి జేసేవాళ్ళకి మనకెంతుండాలి? మనకెంతుండాలి? అది మనం ఆలోచన జేయాల్సిందే. కదా! అరే! కాస్తో కూస్తో తెలిసిన వాడికే ఇంత కృతజ్ఞత భావం ఉంటే, అన్నీ తెలిసే ఉన్నోళ్ళకి మనకేం కృతజ్ఞత ఉంది? గమనించండి. ఇదే. కాబట్టి మొత్తానికి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రకృతి పట్ల, దేవదూతల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సర్వీసెస్‌ను చూసి, వాళ్ళకున్నటువంటి ఆ మానవాతీత శక్తులను బట్టి, వాళ్ళు కృతజ్ఞత తెలుపుతూ, దాన్ని కొంచెం తప్పుగా అంటే, వీళ్ళే దేవుళ్ళు అన్నటువంటి దగ్గర ఆగిపోయారు. మనం అంతకంటే మించి తెలిసి మనకెటువంటి కృతజ్ఞత? దేవుడు ప్రకృతినిచ్చాడు, మానవులనిచ్చాడు, మన దేహాన్నిచ్చాడు, ఆరోగ్యాన్ని, ఆయుష్‌ని, ఆధ్యాత్మిక క్షేమాన్ని, శోభను ఇన్ని ప్రసాదించిన దేవుని ఎడల మనం ఎట్టి కృతజ్ఞతలో ఉన్నాము. జీవుని ఎడల మనం ఎట్టి కృతజ్ఞతలో ఉన్నాము చెప్పండి? అసలు పౌలు గారు లాంటి మహనీయులండి మనం అనుకుంటాం. వాళ్ళు ఎంత సేవ చేశారు, ఎంత మేలు చేశారో మనకు అని మనం అనుకుంటూ ఉంటే, ఈయన అలాంటోళ్ళు ఏమనుకుంటారంటే, నేను ప్రతి ఒక్కడికి రుణస్తుడంటాడండి ఆయన. అసలు ఈ ఈ ఎంత గొప్ప ఆహ్, శిఖర సమానమైనటువంటి వ్యక్తిత్వం అండి అది. ప్రతి వ్యక్తికి రుణస్తుడిని. రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడనుకోని పిచ్చి కుక్కను ఈడ్చేసినటువంటి వాళ్ళకి గూడా కృతజ్ఞుడేనా? అవును మరి. పొరుగారిలో ఉన్న క్రీస్తును బయటికి తీసుకొని వచ్చే పని చేశారోళ్ళు. ఎవరు? ఆ రాళ్ళతో కొట్టినోళ్ళు. మనం అట్లా ఆలోచన చేస్తామండి అసలెప్పుడైనా? అట్లా ఆలోచించేస్తాం ఎప్పుడన్నా? మనల్ని అపోజ్ చేస్తున్న వాళ్ళని శత్రువులుగా భావిస్తూ ఉంటాం. అసలు మనలో ఉన్న శక్తిని మొత్తం కూడగట్టుకునేటట్టు చేసినటువంటి మన అభివృద్ధికి, అభ్యున్నతికి దోహదపడినటువంటి వాళ్ళు. అసలు వాళ్ళకి మనం థాంక్స్ చెప్పాలి. శత్రువుకి కూడా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే, నాలో ఉన్న శక్తులను నిద్ర మేలుకొల్పావు. థాంక్ యూ అనే పరిస్థితుండాలి. అది ముఖ్యమైనది. అన్నిల్లో నుంచి, ఇతరుల్లో నుంచి నేర్చుకోవాల్సిన గుణం కృతజ్ఞతా గుణం. వాళ్ళకు నేర్పించాల్సిన గుణం వీటికంటే వీటిని కలిగించిన సృష్టికర్త అంటూ ఒకాయనున్నాడు. ఆయన వైపు తిరగండి అని. ఇదే పని దేవదూతలు స్పష్టంగా చేశారు. దేవుని మనసెరిగినటువంటి దైవజనులు కూడా చేశారు. మనము కూడా చేయాలి. లేదంటే ఎట్లా తయారైపోతారు మానవులంటే, ఈ దేవుడొక్కాయన తప్పిస్తే అందరిని గూడా దేవుళ్ళుగానే భావించేటటువంటి పరిస్థితి. మన దేశంలో ఇంకా పరిస్థితులు మనకు తెలుసు కదా! అమ్మను ఏమంటారు? అమ్మ గొప్పదే. అమ్మ గొప్పదే. ఎవ్వడు కాదనలేడు సత్యాన్ని. దేవుడు గూడా ప్రపంచంలో దేవుడు చెప్పినంతగా ఆడబిడ్డ యొక్క గొప్పతనం గురించి ఎవ్వరు చెప్పరండి. ఎంత అద్భుతమైన రీతిగా ఆహ్, వ్యక్తీకరిస్తాడంటే ఆడబిడ్డ మనస్తత్వాన్ని, ఆమె త్యాగాన్ని.
ఇక దేవుడి కంటే మించి ఎవరు చెప్పరు. ఎందుకంటే చేసినాయన గదా ఆయన. మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలుసండి? ఏదన్నా మొబైల్ రిపేర్ వచ్చిందనుకోండి. "అరేయ్! ఇష్టం వచ్చిన చోట ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకండ్రా." ఎక్కడిమ్మంటాడు? కంపెనీకి సంబంధించినటువంటి సర్వీస్ పాయింట్ దగ్గర ఇవ్వండి అనంటారు. మంచి బ్రాండెడ్ ఏవన్నా వస్తువులుంటే. ఎందుకంటే వాడికి తెలుసు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వాడికి. అక్కడే వాడు ట్రైన్ అప్ అయుంటాడు కాబట్టి. అంటే మన గురించి తెలిసినటువంటి ఆయన. ఎంతగా వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. ఆడబిడ్డల గురించి. సరే మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ వాళ్ళెంత మంచోళ్ళే బానే ఉంది. వాళ్ళెంతో త్యాగదనులు బావుంది. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారు బానే ఉంది. కానీ అంత ప్రేమను ఇచ్చింది ఎవరు? వాళ్ళలో పెట్టింది ఎవరు? దాన్ని తయారు చేసి అందులో ఇన్‌బిల్ట్ పెట్టి బై డిఫాల్ట్ అంటారు కదా! సహజ సిద్ధంగా ఉంచి భూమి మీదకి పంపించింది ఎవరనేది మనం ఆలోచన జేయాలి. అక్కడ ఫెయిల్యూర్ అయింది ప్రపంచం. అందుకే ఏమన్నారు? అమ్మను మించి దైవం ఎక్కడుంది? కోట్ల దేవతలు కలిసిచ్చిన అమ్మ నీళ్ళెవరు చూడలేరని. ఇలా ప్రతి దాంట్లో అమ్మలోను, నాన్నలోను, అతిథిలోను, ఓటర్‌లోను, ప్రేక్షకుడిలోను అందరిలోను దేవుళ్ళను, దేవతలను చూసేటటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో దాపురించేసాయి. కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా కనువిప్పుకరంగా మంచి ఎడ్యుకేట్ చేసినటువంటి విషయాలు, పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో రాయించాడు. వాటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ పోతే, ఒకసారి ఏం జరిగిందంటే ప్రకటన గ్రంథంలో ఆహ్, దేవదూత మీద కాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేస్తాడండి యోహాను గారు. ఆ టైంలో దేవదూత ఏమని రియాక్ట్ అవ్వటం జరిగిందో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 9, 10 వచనాలు చూద్దాం. 9, 10 వచనాలు. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో ఒక్క నుండి నిమిషం అక్క. 19వ అధ్యాయం అక్క. 19వ అధ్యాయము 9, 10 వచనాలు. మరియు మరియు అతడు అతడు చదవండి. నాతో ఇలాగు సెలవిచ్చెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. ఇక్కడ ఈ మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఇదంతా పరలోకంలో జరుగుతున్న విషయాలండి. మొత్తం పరలోకం నిండా దేవదూతలతో నింపబడి ఉంది. కోట్ల కొలదిగా ఉండటం జరిగింది. ఒక దేవదూత వచ్చి కొన్ని శ్రేష్టమైనటువంటి సత్యాలు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అలా తెలియపరుస్తూ ఉంటే అతని కాళ్ళ మీద పడిపోయాడు. అంటే ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీతో. పంచుకోవటం జరిగింది మరి నేను. ఎందుకంటే మనుషుల కాళ్ళ మీద పడడం తప్పా? ఒప్పా? కాళ్ళు మొక్కటం అంటారు చూసారా? అది సరైందంటారా? కాదంటారా? మొక్కొచ్చన్నా. ఏం కాదు. ఏమ్మా? మొక్కొచ్చన్నా. అది దేవుని కంటే ఎక్కువగా ఆళ్ళు ప్రిపేర్ ఇవ్వకూడదన్న వాళ్ళకి. అహా! దేవుని కంటే కాదమ్మా. దేవుడిగా భావించి మొక్కకూడదు. అలా చేయకూడదయ్యా. అలా చేయకూడదు. అమ్మా, కాళ్ళకయి మొక్కకూడదు. దాన్ని పూజించకూడదునా? అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. అచ్చయ్యమ్మ గారు ఒకసారి చెప్పండమ్మా మీరు. అదండి కాళ్ళకయి మొక్కకూడదయ్య గారు. దేవునికంట మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవునికే మనం ప్రాధాన్యత ఇవ్వాల. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం దేవుడికి కాకుండా మానవుడి విషయంలో గూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఎట్లాగూ? అంటే మానవుల కాళ్ళకు మొక్కటం అనేటటువంటి
ఆచారం మనం ముఖ్యంగా మన దేశంలో మనం చూస్తూ ఉంటాం. పెద్దలు అని ఆశీర్వాదం కొరకు మొక్కటం తప్పు కాదు. దేవుడు అన్న భావనతో మొక్కటం తప్పు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. ఏమండి? అంటే ఇది ఒక చిన్న పొర, ఉల్లి పొర లాంటి పరిస్థితి అనమాట. ఇది తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం. ఓకే అండి. రైట్. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కారము చేయు బూనుకొనినదైతే ఆమెను విధవరాన్ల లెక్కలో చేర్చవచ్చును. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇంకోటి, విధవరాళ్ళ లెక్కకు ఎవరిని చేర్చమన్నాడంటే వయసు ఎంత చెప్పాడండి? గుర్తుంది కదా అక్కడ? 60 ఏండ్ల కంటే 9వ వచనంలో నుంచోండి. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక అని. అంటే 60 ఏళ్ల పైచిలుకు కలిగినటువంటి ఆ తల్లి ఏం చేయొచ్చని రాయబడింది చెప్పండి? ఏ పాయింట్ వీటిలో తీసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అందులో మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ? విధవరాల లెక్కలో చేయమన్నది. కాదమ్మా. 10వ వచనంలో విధవరాల లెక్కలో ఓకే, 9వ వచనం అది. 10వ వచనంలో మనం ఏ పాయింట్ మనం ఆలోచన చేయాలి? సత్క్రియలకు పరిశుద్ధుల పాదాలు కడగడం. మనం ఏ పాఠం దగ్గర ఏ విషయం కోసం వీటి దగ్గరకు వచ్చాం? మనం గౌరవించి పెద్దల పాదాలకు మనం మొక్కచ్చా లేదా అనేటటువంటి విషయాలు తెలుసుకునేటప్పుడు ఇక్కడ పరిశుద్ధుల పాదములు కడిగి అంటే మనుషుల కోసం చెప్పబడిందా ఈ మాట? దేవుడి కోసం చెప్పబడిందా? పరిశుద్ధులు అంటే దేవుని నమ్ముకొని మనుషులే కదక్క? మనుషులేనే కదా. అంటే పరిశుద్ధుల పాదాలు కడగటం అంటే పాదాలకు మొక్కటం కంటే గొప్పదా లేకపోతే చిన్నదా? కడగడము ముక్కడము రెండు ఒకటే. అసలు అది కూడా ఏం పెద్ద తీసిపోయేదేం కాదు కదా. ఇప్పుడు పరిశుద్ధుల పాదాలను పట్టుకోవటం అనేది మొక్కడం కంటే కడిగేదే గొప్పదమ్మా. మొక్కడం కంటే కడిగేదే గొప్ప కదమ్మా. కాబట్టి ఇది మానవులకు చేయమనేది చెప్పబడిందా లేదా ఆజ్ఞ కొత్త నిబంధనలో? ఉందిన్నా. ఈవెన్ యేసుప్రభుల వారు కూడా ఏం చెప్తారు? లాస్ట్ టైంలో కూడా శిష్యుల పాదాలు కడుగుతాడు. మరి ఎవరని కడిగారు? దేవుళ్ళు అని భావంతో కడిగాడు. మరి అంటే మనం ఇక్కడ గమనించాలి. అంటే ఏ ఉద్దేశంతో ఒకరినొకరు అక్కడ ప్రభు చెప్పిన సందర్భం, ఒక్కరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి, ధన్యులుగా ఎంచుకోండి, ఆ రీతిగా పాదాలు కడుక్కోండి అనే మాట చెప్పాడు మాదిరిగా ఉండటానికి. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పరిశుద్ధులను మీరు అంతగా గౌరవించాలి అని చెప్తున్నారు. మన పెద్దల్లో, ఇప్పుడు మన అమ్మ నాన్నల్లో మనకు చక్కగా భక్తి జీవితాన్ని నేర్పించి మనం ఒక స్థితిలో పెట్టారండి. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు, తప్పులేదన్న. అమ్మా అర్థమైందా సిస్టర్ అచ్చయ్యమ్మ గారు? అమ్మా గమనించాలి. చాలా చాలా ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మాట చూడండి, సృష్టికర్త యేసుప్రభుల వారు సృష్టికర్త, దేవుడి దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాడు. అర్థమైందండి? కాబట్టి పెద్దల పాదాలు, పెద్దల దీవెనలు కూడా మనకు కావాలి అన్న ఉద్దేశంతో మొక్కటం తప్పుగా. ఈ మధ్యకాలంలో కొన్ని నేను చూశాను. ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు వచ్చింది ఒకసారికి. ఉత్తమ ఉపాధ్యాయుడు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది. వాళ్ళ కూతురే, ఎవరో కాదు, మళ్ళీ వాళ్ళ క్రిస్టియన్స్ కూతురే మొక్కింది. కొడుకులు కూతుర్లు ఆయన కాళ్ళకు మొక్కినటువంటి వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. కింద కామెంట్లు ఏంటో తెలుసా అండి?
నాన్‌సెన్స్ క్రైస్తవులయండి. దేవుడికి మాత్రమే మొక్కాలి కదా! దేవుడికి మాత్రం నమస్కారం చేయాలి గదా! దేవుడి కాళ్ళకే నమస్కారం చేయాలి గదా! మానవుడి మా పాదాలకు నమస్కారం చేస్తున్నారేంటి? మీరు ఏం చేస్తున్నట్టు? అపరాధం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. దేవుడికి దక్కాల్సినటువంటి ఘనతను, మహిమను మనుషులకిస్తున్నారని ఓ కింద దరిద్రమైన, దారుణమైన కామెంట్లు. పోనీ. ఆ మొక్కినోళ్ళు ఎవరన్నా అడిగారా? ఎవరనుకోని మొక్కారయ్యా మీరు అని అడిగారా ఎవరన్నా? ఏవండి? ముందు ఆ పని జేయాలి. ప్రశ్న వేస్తే జవాబు ఆ! వస్తదన్నా. అదమ్మా. అది జెయ్యకుండానే ఏం జేస్తాం? నోరుంది గదా! చెయ్యుంది గదా! అని ఏం జేస్తామంటే కామెంట్లు గుప్పిస్తాం. అది తప్పు. వాళ్ళు జన్మనిచ్చిన తండ్రి అనే కృతజ్ఞతతో మొక్కారు. అర్థమవుతుందా? విద్యను నేర్పించిన గురువని మొక్కారు. ఈరోజు నాకు కూడా ఒక విద్య నేర్పించిన గురువనే కన్సర్న్‌తో నా కాళ్ళు మొక్కే పిల్లలు చాలా మందుంటారు. నేనేం జేయాలిప్పుడు? ఏయ్! దేవుడికే మొక్కాలిరా! నాకు మొక్కకూడదురా అంటాను. నాకు ఆత్మీయ పిల్లలు గా ఉన్నటువంటి వాళ్ళు, నాకంటే వయసులో తక్కువున్నటువంటి పిల్లలు చాలా మంది నా దగ్గర బ్లెస్సింగ్ నేను తీసుకున్నాను. ఇదేదో గొప్పోడిని నేనేదో గొప్పోడిని చెప్పటం కాదు. నమస్కారం మీకందరికి. నేనే తీసుకున్నాను బ్లెస్సింగ్సు. నాకు విద్య నేర్పించిన గురువుల దగ్గర, వయసులో పెద్దోళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, మా తల్లిదండ్రుల కాళ్ళ మీద పడ్డాను నేను. మా అత్తయ్య కాళ్ళ మీద పడ్డాను. పెద్దల కాళ్ళ మీద పడ్డాను నేను. బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తప్పు కాదిది. ఎప్పుడు తప్పు? వాళ్ళనే దేవుళ్ళుగా భావించటం తప్పు. వాళ్ళే దేవుళ్ళనుకోని వాళ్ళ కాళ్ళ మీద పడడం తప్పు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ దేవదూత కాళ్ళ మీద పడ్డానికి ప్రయత్నం చేయగానే, "వద్దు సుమి, వద్దు సుమి, నేను నీలాంటి దాసుడినేనయ్యా. నన్ను దేవుడిగా భావిస్తావేంటి?" అది ఎందుకు వారించాడాయన? ఎందుకు వారించాడు? నన్ను దేవుడి స్థానంలో చూస్తున్నావు. దట్స్ రాంగ్. అది తప్పు. అలా చూడకు. నేను ఈ మాట దేవుడిని తీసుకొస్తారన్నా. ఈ మాట తీసుకొస్తారన్నా అదే తెలియక. నేను దేవుడిని గాదు అనే అచ్చా. ఉద్దేశంతో వద్దన్నాడాయన. ఈ మాట తీసుకొస్తారన్న వాళ్ళు ఆ! తెలియక. అదేనమ్మా. తెలియక. హ్మ్. ఇక్కడ మాట్లాడుతున్నది దేవదూత కాదనేది 19వ అధ్యాయంలో స్పష్టంగా లేదు గానండి. 22వ అధ్యాయంకొద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8, 9 వచనాలు. యోహాను నేను ఈ సంగతులను వినిన నాడు, చూచిన నాడు, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందు వాక్యములను గైకొను వారితోను సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. ఇక్కడ వెరీ గుడ్ సిస్టర్ అక్క. మంచిది. చాలా చాలా విషయం ఒకటుందండి. ఇప్పుడు మీరు ఎవరికైనా నమస్కారం పెడతారా? పెట్టరా మనుషుల్లో? పెడతాము. ఇప్పుడు దేవుడికి అధికారులు. వెరీ గుడ్ అమ్మా. మనుషుల్లో అధికారులుంటారు కదా! పెద్దలుంటారు. మనం ఏం చేద్దాం? మన హెడ్ మాస్టర్ గారున్నారు. అధికారులకు పెడతాం ఇక అధికారులకు పెడతాం. ఇప్పుడు ఇప్పుడు మరి ఇక్కడ ఏమని రాయబడిందండి? దేవునికే నమస్కారము చేయుము అని చెప్పాడాయన. ఇప్పుడు నమస్కారం పెట్టాలా? వద్దంటారా చెప్పండి మనుషులకి? కృతజ్ఞత భావంతో పెట్టచ్చు. మరి అక్కడ లేదు గదక్కా! దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇక్కడ దేవునికే నమస్కారము చెయ్యాలి అన్నటువంటి విషయం ఇక్కడ అర్థం ఏంటంటే, కాళ్ళ మీద దేవుడిగా భావించి పడటం అని అర్థం. అదే నమస్కారం అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పేదనే గాదిక్కడ. అక్కడ ఆలోచన చేస్తే తప్పు. ఈయనేం చేశాడు? నమస్కారం చేశాడా? కాళ్ళ మీద పడాలనుకున్నాడా? వాళ్ళ మీద పడాలి. పాదముల ఎదుట నమస్కారం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు అంటే దాన్ని సాష్టాంగ దండ ప్రమాణం అంటారే అది. వాళ్ళ మీద పడి నమస్కారం. ఆ విధంగా పడి చేయటం దట్టు ఏంటి? అలాగని మనుషులకు చేయొచ్చు. పెద్దవాళ్ళని చేయొచ్చు, గౌరవనీయులను చేయొచ్చు, మేలు చేసిన వాళ్ళని చేయొచ్చు, జన్మనిచ్చిన వారని చేయొచ్చు. కానీ
దేవుడు అన్న ఉద్దేశముతో కాళ్ళ మీద దండ ప్రమాణం పడటం అనే దానిని నివారించాడు ఇక్కడ దేవదూత. దాన్ని ఆ విషయాన్ని నమస్కారం అని చెప్పటం జరిగింది. అర్థమైందండి? దేవునికే దండ ప్రమాణం చెయ్యి, దేవుడిగా భావించి ఆయన్ని చెయ్యి అనేటటువంటి మాట చెప్పటం జరిగింది. గమనించండి. మన బాలసుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యకాలంలో ఇది రవీంద్ర భారతిలో వివాదం రేగుతుంది. గమనించారు ఎవరన్నా? ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి హైదరాబాద్ రవీంద్ర భారతిలో అని శుభలేఖ సుధాకర్ గారు వాళ్ళ చెల్లెలి భర్త ఎస్పి శైలజమ్మ గారి భర్త వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అతను ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మాకేం సంబంధం అని. వాళ్ళకి ఎంత ఇదుందో ఆలోచన చేయండి. రవీంద్ర భారతి, రవీంద్ర అనేది ఎవరి గురించి రాయబడింది, పెట్టిన పేరు తెలుసండి? పశ్చిమ బెంగాల్కి చెందిన కలకత్తా ప్రాంతానికి చెందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మీదుగా అది ఏర్పాటైంది. మరి ఆయన తెలంగాణ వాడా? ఆ విధంగా మాట్లాడితే ఏమండి? గమనించండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కన్సర్న్ విషయంలో ఈ సమస్యలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. వదిలేద్దాం దాని గురించి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం, మనము ఏ దృక్పథముతో ఒక మనిషి దగ్గర మనం బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం, కాళ్ళ మీద పడుతున్నాం, దేవుడిని పడితే తప్పు. అది 100% రాంగ్. వారించాలి మనం. ఇట్లా వారించినటువంటి వాళ్ళు బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొర్నేలి ఇంటికి వచ్చాడు. దేవదూతలే కాదు, దేవదూతలు వారించవచ్చు, మనిషి వారించకూడదు మరి అంటే 100% వారించాలి. ఎట్లాగో కొర్నేలి ఇంట ప్రవేశించాడు పేతురు గారు. పేతురు గారు ప్రవేశించగానే ఏం జరిగిందో చూద్దాం. ఏమండి? కొర్నేలి అనేటటువంటి ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన శతాధిపతి. అంటే 1000 మంది, ఒక మాటలో చెప్పాలంటే ఏఎస్పి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడరెట్ అండి. అది ఏఎస్పి క్యాడరెట్. అది అంటే ఒక జిల్లాకు పెద్ద స్థానం, జిల్లా అంతటి పోలీసులకు పెద్ద స్థానంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి పేతురు గారు వచ్చినప్పుడు వెంటనే ఏం జరిగిందో చూడండి. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 25, 26 వచనం చూద్దాం. పేతురు లోనికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని అతని పాదముల పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో చాలక్క ఇక్కడ గమనించండి క్లారిటీగా. ఇప్పుడు ఎందుకు వద్దన్నాడు చెప్పండి? పేతురు గారు కాళ్ళ మీద పడితే ఎందుకు వద్దన్నారు? నేను కూడా నరుడిని, దేవుణ్ణి కాదు అని అది అంటే దేవుడిగా భావించి కొర్నేలి గారు పేతురు గారి కాళ్ళ మీద పడ్డాడు. అట్లా పడినప్పుడు మనం వారిని వారించాలి. అర్థమైందండి? నేను కూడా నరుడనే అనేటటువంటి అంటే దేవుడినిగా భావించి నువ్వు ఎందుకు పడుతున్నావయ్యా నా కాళ్ళ మీద, నువ్వు లే అని అన్నాడు. మీరు గమనించారా లేదో, మా బేబీ ముఖ్యమంత్రి గారి దగ్గర చిన్నమ్మ ఇప్పుడు దీన్ని చూసినప్పుడు కూడా చాలా మంది మరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంతే. అదేనమ్మా నేను చెప్పేది. దాన్ని చూసినప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది కొంచెం డౌట్ పడి ఉండొచ్చు. ఏమని? ఒక శావకుడు కూతురునేంటి, అతను లోక సంబంధి, దేవుడు నమ్ముకున్నవాడు కూడా కాదు కదా, ఇంక రకరకాలుగా ఉండొచ్చండి. అయినా దేవుడు కాళ్ళ మీద పడాల్సింది మనుషుల కాళ్ళ మీద పట్టడం ఏంటి? నేనే చెప్పాను మా బేబీకి, దానికి వచ్చిన ఆలోచన కాదు అది. నేనే చెప్పాను, నాన్న బ్లెస్సింగ్స్ తీసుకో అని. ఏ ఉద్దేశంతో తీసుకో అని చెప్పి? పెద్దలు గౌరవనీయులని. తాతయ్య వయసు, ఆయన వయసు ఎంత? 76 ఏళ్ళు 77 ఏళ్ళు అండి చంద్రబాబు నాయుడు గారికి. తాతయ్య వయసులో ఉన్నవాడు రాష్ట్రానికి పెద్ద దిక్కు కదా. ఇక ఇక్కడ పార్టీలా అదా ఇదా ఇవన్నీ మనకి ఏం అవసరం? పెద్దవాళ్ళు రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి
ప్రజలు ఎన్నుకోవటం కాదు, ఇది ఎవరు ఎన్నిక అనుకుంటున్నారు? ఎవరైనా అధికారంలోకి వచ్చారంటే దేవుని ఎన్నిక. అది దేవుడు చేసిన ఎన్నిక. అంతవరకే. నీకు నాకు నచ్చకపోవచ్చు. ఆ? ఎవరిని నిలబెట్టుకోవాలనుకుంటే ఆయన నిలబెడతాడు. కాబట్టి దేవుడి ఎన్నికను గౌరవించటం, తాతయ్య స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బ్లెస్సింగ్స్ కోరుకోవటం, తాతయ్యని తీసుకో, రాష్ట్రానికి పెద్దని బ్లెస్సింగ్ తీసుకో తప్ప ఆయన దేవుడని భావించి తీసుకోవటం తప్పు. అది చేశాను ఇక్కడ. ఓకే అండి, ఇది మనం గమనించాలి. పౌలు ఇంతకుముందు పౌలు గారు కూడా అక్కడ ఉంటే ద్విపతి అని వాళ్ళు పేరు పెట్టి ఇట్లా అవునమ్మా, పూజించాలని 14 అధ్యాయాలు లుస్త్రాలో జరిగినటువంటి ఈకొనియ, లుస్త్రా ప్రాంతాల్లో కూడా వాళ్ళను పౌలు గారిని, బర్నబా గారిని దేవుళ్ళుగా భావించి వాళ్ళకు బలిచ్చి ఊరేగించి నానా యాగి చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తారు, రే నాయన ఈ పిచ్చి బట్టలు చింపుకొని మరీ చెప్తారు. పిచ్చి పనులు మానుకోండి, ఆకాశం భూమిని సృజించిన దేవుడు వైపు మళ్ళండ్రా నాయన, మమ్మల్ని దేవుడు అంటారేంట్రా బాబు అని వాళ్ళు మొత్తుకోవటం జరిగింది. అసలు ఈ మధ్యకాలంలో సేవకుల్లో ఈ కన్సర్న్ లేదండి, తెలుసా మీకు? వాళ్ళకు ఈ రోజున్న సేవకుల్లో ఏం కావాలంటే హీరో వర్షిప్. అంటే ఇప్పుడు ఎలాగైతే రాజకీయ నాయకుల్లో హీరో కోసం ఈ రోజు ఏదో మన టాలీవుడ్లో సినిమా వస్తోంది, నిన్నటి దినాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు, వెళ్ళేసి వచ్చాడు వాడు. ఎక్కడ న్యూస్ ఛానల్ చూసినా, ఎక్కడ మనం ఇది యూట్యూబ్లో సెల్ ఫోన్ ఓపెన్ చేసినా ఇవే ఎక్కువ కనపడుతున్నాయి. వాడిని చూస్తే ఆ తన్మయం చూడాలండి. ఆ కటౌట్ దగ్గర ఉన్న కాళ్ళ దగ్గరికి మొక్కుకొని దాన్ని కౌగలించుకొని ఓ అని గోలలు పెడతా, బొబ్బలు పెడతా ఉన్నాడు. అంటే అదొక హీరో వర్షిప్. మా దేవుడు మా దేవుడు మా దేవుడు హీరో అని చెప్పేసేవాడు అన్వయం చెందుతున్నాడు. ఇంట్లో అమ్మ నాన్నలు ఏ విధంగా చూస్తాడో ఏమో మనకైతే తెలియదు, కానీ హీరోని మాత్రం వివత్సంగా ఆరాధిస్తున్నాడు. అట్లా హీరో వర్షిప్. తర్వాత రాజకీయ నాయకుల కోసం గొంతు కోసుకునేవాళ్ళు, చెవు కోసుకునేవాళ్ళు, పిచ్చి పిచ్చి ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఈ ప్లేయర్స్, ఆటగాళ్ళు ఉంటారు చూసారా, ఆటగాళ్ళ కోసం మీకు తెలుసో తెలీదు, మైకేల్ జాక్సన్ను దేవుడిగా భావించినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక కొల్లలు ఉన్నారు, తెలుసా మీకు? మైకేల్ జాక్సన్ గారు ఆయన్ని ప్రత్యక్షంగా ఆడుతూ ఉంటే చూసి ప్రాణాలు వదిలిలో ఉన్నారు, తెలుసా? చాలు ఈ జీవితానికి అని. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి అభిమానులే నాకు కావాలి అన్న భావనతో చాలా మంది దేవుడికి రావాల్సిన మహిమను తాము దొంగిలించే స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతిశయోక్తి కాదు, కానీ జరిగిన విషయం. దీనికి సాక్షి ఆ దేవుడు, నేను పనిచేసినటువంటి సోదరుడే. ఒకసారి డిపి అంటే డెస్క్టాప్ పిక్చర్ ఐడియా ఉంది కదండి మీకు అందరికి. ఆ డిపిలో ఏం చేశాడంటే ఆ సోదరుడు నా ఫోటో పెట్టుకున్నాడు. ఇది అందరికి చెప్తున్నా వినండి. ఈ పిచ్చితో కొంతమంది ఏం చేస్తారంటే, నేను అలా పెట్టుకున్న వాళ్ళందరికీ చెప్పా డెస్క్టాప్ పిక్చరు అంటే ఇష్టమైన ప్లేయరు ఫోటో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, ఇష్టమైన రాజకీయ నాయకుడు ఫోటో పెట్టుకుంటారు, ఇష్టమైన హీరో ఫోటో పెట్టుకుంటూ ఉంటారు, ఇష్టమైన వ్యక్తి ఫోటో పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు నీకు నాకు ఒక ప్రత్యేకమైన యూనిక్నెస్, ప్రత్యేకంగా దేవుడు ఎంత గొప్పోడు అంటేనండి, మన మీద ఎంత ప్రేమ ఉంటుందంటే ఆలోచన అనుకుంటేనే చాలా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏంటంటే మన రూపాన్ని చెయ్యాలి అంటే దేవుడు ఈ భూమి మీద ఇప్పటికి నిలుచున్న ప్రతి రూపం ఆయన గుర్తుండాలట. గుర్తుండినప్పుడే కదండి మనం స్పెషల్గా చేసేది. చిత్రమేంటి చూడండి, ఎక్కడ ఉండాల్సిన అవయవాలు అక్కడే ఉంటాయి కదా, ఏ స్థానంలో ఏ ఉండాలో అక్కడే ఉంటాయి అవి. కానీ మనిషిని పోలి మనిషి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట, ఈవెన్ కవల పిల్లల్లో కూడా తేడాలు ఉంటాయి. తేడాలు ఉండే విధంగా తయారు చేసినప్పుడు నువ్వు ఇన్నుకిరా అంటూ ఉంటే మనం
మన ఫోటో తీసేసి ఇంకో ఫోటో పెట్టుకుంటావా? చేతనైతే ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడికి సంబంధించిన ఒకటి రూపంగా మనం చెప్తూ ఉంటాం. ప్రభు ఫోటో పెట్టు, తప్పులేదు. లేదు, ఈ జన్మనిచ్చిన అమ్మ నాన్నల ఫోటో పెట్టుకో, తప్పులేదు. ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చాక ఏది పెట్టుకున్నా గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో కలిసి మన ఫోటో ఉండాలి. అది సబబైంది. ఇప్పుడు నువ్వు అభిమానిస్తున్నావు, మంచిదే. దైవజనుని అభిమానిస్తున్నావు, నాకు నాకు సత్యం చెప్పి సువార్త చేసి నన్ను ఈ విధంగా నిలబెట్టి చేయడం జరిగింది, దేవుడు అలాంటి వాళ్ళని పంపకపోతే నేనేమీ పోదును అని దేవుడి మీద కన్సర్న్తో, దైవజనుడి మీద కన్సర్న్తో పెట్టు. అలా పెట్టేటప్పుడు కూడా నేను చెప్పాను, ఆయన అంత అభిమానం ఉంటే కలిసి ఉన్న ఫోటో పెట్టుకుని, ఆయన భర్త ప్రేమ ఉంది, భర్తను ప్రేమించుకుంటే ఎవడు ప్రేమిస్తారు ప్రపంచంలో? అందరికంటే ఎక్కువ భూమి మీద చెప్పాల్సిందంటే అసలు మనం ప్రేమించుకోవటం ఎంత కరెక్ట్, భర్తను భార్యను ప్రేమించుకోవడం అంత కరెక్ట్. ఆ డీపీలో మన ఫోటోతో కలిపి ఎవరిని అభిమానిస్తున్నామో వాళ్ళ ఫోటో కలిపి పెట్టుకోవాలి. అంతే తప్ప వాళ్ళ ఫోటో ఒక్కటే మాత్రం పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. నేను ఇదే చెప్పాను వాళ్ళకి. ఎందుకు? దేవుడు నిన్ను ప్రత్యేకంగా దేవుడు కలగజేసుకొని నీకంటూ ఒక యూనిక్నెస్, ప్రత్యేకతను ఇచ్చి వేరుపరుచుకుంటే నీ అసలు వాస్తవంగా చెప్పాలంటే దేవుణ్ణే తప్పుపట్టడం, దేవుణ్ణి అవమానపరచడం కింద లెక్క. మర్చిపోకండి. కాబట్టి డెస్క్టాప్ పిక్చర్లు తేడాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ మార్చేయండి. వాక్యం ప్రభావం పనిచేస్తుందంటే గుర్తుపెట్టుకోవాల్సింది అదే. అర్థమైందండి? మర్చిపోకండి. కాబట్టి దేవదూతలను వాళ్ళు అస్సలు ఆరాధించొద్దు అని, మేము గొప్ప శక్తివంతులమే కానీ ఆ శక్తి మాకు దేవుడు ఇచ్చాడు. మేము ప్రభావవంతులమే కానీ ఆ ప్రభావవంతమైన గుణం మాకు దేవుడు అనుగ్రహించగా వచ్చింది, ఆయన ప్రసాదిస్తే వచ్చింది తప్ప మాకు స్పెషల్గా వచ్చింది కాదు అని చాలా స్పష్టంగా తెలియపరచారు. కనుక ఈరోజు మనల్ని ఎవరైనా దేవుళ్ళుగా భావించినా, లేదా మనము ఎవరినైనా గత కాలంలో దేవుణ్ణి కాకుండా మానవుల్ని లేదా దేవదూతల్ని దేవుళ్ళుగా భావించినా సరి చేసుకోవాల్సింది ఉంది, సరి చెయ్యాల్సింది ఉంది. ఎందుకనంటే దేవదూతలైనా మానవులైనా దేవుడితో ఏమాత్రం తోతోగే వాళ్ళు కాదు. దేవుడు లేకపోతే వాళ్ళు వచ్చింది లేదు. వచ్చింది ఉనికి కలిగి ఉండి చలిస్తున్నది. రేపు భవిష్యత్తు పొందుకోవాలన్న ఆ దేవుడి దయ వల్లనే మనకు భవిష్యత్తు ఉంటుంది తప్ప మరొకటి కాదు. కనుక ఏ మనిషి మీదను, ఏ ప్రకృతి శక్తి మీదను మనం ఆరాధన భావం లేకుండా ఉండాలి. అభిమానించటం తప్పు కాదు ఏమండి. అలాగని గమనించాల్సినటువంటి విషయం ఒకటే, పెద్దల్ని గౌరవించటం తప్పు కాదు, పూజించటం తప్పు. అలాగని మనం పూజించకూడదనే ఉద్దేశంతో కనీసం గౌరవం కూడా లేకుండా చూసేటువంటి మనుషులు ఉంటారు కొంతమంది. అది ప్రమాదకరమైన లక్షణం, ఇది మనకు మంచిది కాదు. తేడా అర్థమైంది కదండి. కాబట్టి మానవాతీత బలశూరులే అయినా దేవదూతలను ఆరాధించకూడదు. ఎందుకు అని అంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు దేవతలు కాదు. దేవుడి సృష్టిలో ఒక భాగంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుడిచ్చిన పనిని భూమి మీద నెరవేర్చడానికి వచ్చినటువంటి వాళ్ళు గౌరవించడం తప్పుగా. దేవుడే గౌరవించాడు. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా మీకు. దేవదూతలకు సైతం దేవుడు ఎంత స్థానం ఇచ్చాడు తెలుసండి. అభిషేకం ఇచ్చాడు. కెరూబు గురించి మాట్లాడుతూ మనం చూసాం కదా యెహెజ్కేలు గ్రంథంలో. అభిషేకించబడిన కెరూబువై నువ్వు అలంకరించబడి ఉన్నావు, పిల్లను గురువులు ఊదారు నువ్వు వస్తున్నప్పుడు, నువ్వు పదవిలోకి వస్తున్నప్పుడు అని. ఇవన్నీ ఎవరు అరేంజ్ చేసినది? తన బిడ్డలను తను గౌరవించాడు, తప్పులేదు. దేవుడే గౌరవించాడు. గౌరవిద్దాం, అభిమానిద్దాం, అంతే, అక్కడ ఆగుదాం. అంతకు మించి ఆరాధనకు, పూజకు, దైవత్వానికి తగినవాడు దేవుడే. ఆయనకు రావాల్సిన మనకి మహిమను దేవదూతలకు కానీ మనుషులకు కానీ మనం ఇవ్వకూడదు. అలా భావించి ఎవరైనా మన కాళ్ళ మీద పడితే వాళ్ళని వారించాలి. అలా కాకుండా పెద్దలుగానే కృతజ్ఞత భావంతో నాకు తెలుసు ఆ విషయం, దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు, మీ దయ కూడా మాకు కావాలి అని అన్న ఉద్దేశంతో నేను కాలు మొక్కుతున్నా అంటే నో ప్రాబ్లం, తప్పులేదు. అర్థమైందండి?
రైట్. ఈ పాఠం విషయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం.